ఈయన చాలా ఫేమస్ పర్సనాలిటీ. ఈలపాట రఘురామయ్య గారు కృష్ణుడి పాత్రలో కానీ, ఆంజనేయుడి పాత్రలో కానీ ఆ రోజుల్లో గొప్ప పేరు సంపాదించిన వ్యక్తి. ఈయన కొడుకు రామకృష్ణ మా దగ్గర అనౌన్సర్గా పనిచేశాడు. ఒక ఫోటోగ్రాఫ్ ఆయన దగ్గర నుంచి నేను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నా యొక్క మోటరోలా ఓల్డ్ ఫోన్ నుంచి కాపీ చేస్తున్నాను, మీ అందరికీ అందిస్తున్నాను. ఈలపాటి రఘురామయ్య గారు అంటే చాలా ఫేమస్. ఎన్టీ రామారావు గారి కంటే ముందర తరం చిత్తూరు నాగయ్య గారి కంటే చిత్తూరు నాగయ్య గారి కాంటెంపరీ ఈయన ఈలపాటి రఘురామయ్య గారు చాలా ఫేమస్. రూపారాణి ఋతురాగాలు సీరియల్కి ఫేమస్. ఈయనకి ఆ రోజుల్లో పద్మశ్రీ బిరుదు కూడా ఉంది. చూడండి కింద పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య గారు. యూ కెన్ సీ ది ఇన్ ఫోటోగ్రాఫ్ డౌన్ సైడ్ ఐఎమ్ గివింగ్. చూసారా ఎంతటి గొప్ప మహానుభావుడి యొక్క ఫోటోగ్రాఫ్ని నేను బంధించాను ఆ రోజుల్లో. టచ్ స్క్రీన్ వచ్చిన కొత్తల్లో మోటరోలా ఫోన్ నాది, దాంట్లో బంధించాను. మా తమ్ముడు తోటకూర అంటే మా చిన్నాయనమ్మ మనవడు అనమాట. తోటకూర శ్రీనివాస్ యొక్క కుమారుడు. ఆ పక్కన అతన్ని వెంకయ్య అంటారు, యాక్చువల్గా వెంకట్ అనమాట. అది వాడు వస్తున్నాడు కదా అని చెప్పేసి ఆ రోజున ఒక ఫోటోగ్రాఫ్ తీసుకోవడం జరిగింది. ఆ ఫోటోలో పక్కన నిలబడి ఉన్నాడు. ఈ పిల్ల నా చేతిలో ఉన్న పిల్ల నా తమ్ముడి మనవరాలు. అప్పుడు నా చేతిలో ఉంది, ఓ ఫోటోగ్రాఫ్ తీయించుకున్నాను. ఇట్ ఈజ్ ఏ రేర్ ఫోటోగ్రాఫ్ టు మీ. మనవరాలతో పాటు ఆ పైన నా అన్న కమల కొడుకు హరి యొక్క ఫోటోగ్రాఫు. అట్లాగే వెంకట్ అంటున్నాను కదా, వాడు కూడా ఓ ఫోటో అలా పోజ్ ఇచ్చాడు. మేము నలుగురు ఓ ఫోటోగ్రాఫ్ తీసుకున్నాము. నల్లూరి కమల కొడుకు నల్లూరి హరి, వాడు నాకు కొడుకు అవుతాడు. వాడు నా మనవరాలు, నా తమ్ముడు కూతురు బిడ్డ, నా మనవరాలు, నేను ఓ ఫోటోగ్రాఫ్ తీసుకున్నాము. ఈయన ఒక మిషన్ కుట్టుకునే ఆయన. దగ్గర మా నాన్నగారు మొక్కట్లు ఉండటం వలన ఓ ఫోటో తీశాను. మా నాన్నగారు అంటే ఆ ముక్కు చెవులు అవి కలుస్తాయి, కానీ నుదురు కూడా కలుస్తుంది, కానీ మూతి కలవదు. ఈ చేతులు అవన్నీ కలుస్తాయి. అందుకని ఒక ఫోటోగ్రాఫ్ తీసుకున్నాను. లైక్ ఆయన పేరు నాకు తెలీదు. ఎనీవే, నేను గ్యాంగ్టాక్ స్టూడియోలో వర్క్ చేయడం జరిగింది. నా కొలీగ్స్తో ఓ ఫోటోగ్రాఫ్ తీసుకున్నాను. దూరదర్శన్ గ్యాంగ్టాక్. నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు అజయ్ దాస్, ఇతని పేరు ఏకే డే, నల్లూరి వేణుగోపాల్ ఆంజనేయ కృష్ణబాబు, అండ్ ఐ ఫర్గట్ హిజ్ నేమ్. హీ ఈజ్ ఏ ఫ్లోర్ అసిస్టెంట్. సారీ టు సే. ఈయన గవర్నర్ రామారావు గారు చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తి. నేను ఆయనతోటి రిపబ్లిక్ డే మెసేజ్ తీసుకునేటప్పుడు తీసుకున్న ఓ ఫోటోగ్రాఫు. సండే వచ్చిందంటే నేను లేకుండా ఆయన భోజనం చేసేవాడు కాదు. ఆయన సిక్కిం గవర్నరు, నేను డైరెక్టర్ ఆఫ్ దూరదర్శన్ కేంద్ర గ్యాంగ్టాక్, అఫీషియేటింగ్ డైరెక్టర్. ఈజ్ మై కెమెరామ్యాన్ అండ్ మై సెల్ఫ్ దోస్ డేస్ టేకెన్ వన్ ఫోటోగ్రాఫ్ విత్ హిమ్. ఆయన ఓడిసి వెనకాల ఉన్నారు. ఆయన పర్సనల్ అసిస్టెంట్లు ఉన్నారు, ఇద్దరు నేపాలీస్. యాక్చువల్లీ ఈజ్ ఓడిసి నేమ్ ఆల్సో నేపాలీ. ఒక గవర్నర్ గారితో ఫోటోగ్రాఫ్ ఉండడం అనేది గ్రేట్ కదా. నా మిత్రుడు యాంచి మానిస్ట్రీలో
గ్యాంగ్టాక్ యాంచి మనిషిలో కూర్చోబెట్టి ఓ మంచి ఫోటోగ్రాఫ్ తీశాడు. నల్లూరి వేణుగోపాల ఆంజనేయ కృష్ణబాబు ఇన్ యాంచి మానిస్ట్రీ గ్యాంగ్టాక్, డైరెక్టర్ ఆఫ్ దూరదర్శన్ కేంద్ర, సిక్కిం స్టేట్. Those days are my dress code and everything you can see. It is near China border. One photograph at Sikkim. బాబా మందిర్ ఫేమస్ ప్లేస్. ఒక సిపాయి యొక్క గుర్తు కోసం కట్టించిన ఒక ఇదనమాట. 1972లో చైనాకి మనకి వార్ జరిగింది. ఆ వార్ టైంలో ఈయన మరణించడం జరిగింది. మరణించిన తర్వాత కూడా ఈయన సేవలు అందిస్తున్నాడు వేరే రూపంలో. మనం చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదు తెలీదు. అందుకని ఆయనకు ఒక గుడి కట్టించారు. 24 సంవత్సరాలకే ఆయన చనిపోయాడు. ఆయన సర్వీస్ ఉన్నంతకాలం ఆయనకి శాలరీ ఇచ్చారు. గవర్నమెంట్ సత్కరించింది శాలరీతోటి. ఆయన వస్తూ పోతూ ఉంటాడని ఆయన ఒక కారు సెలవులు ఇచ్చినప్పుడు సిలిగురి వస్తుంది రైల్వే స్టేషన్ దగ్గరికి, ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుంది, ఆయన దిగిపోతాడనేది వాళ్ళ నమ్మకం. ఆ రిజర్వేషన్ కూడా జరుగుతుంది. పంజాబ్ వెళ్తాడు, వాళ్ళ సొంతూరు. అది అయిపోయిన తర్వాత లాస్ట్ డే అక్కడి నుంచి రిజర్వేషన్ ఉంటుంది. మళ్ళీ పంజాబ్ నుంచి సిక్కిం గ్యాంగ్టాక్ రావడానికి ఒక టికెట్ ఉంటుంది. ఆయన దిగి వస్తాడనేది వాళ్ళ నమ్మకం. ఒక జీపు వెళ్తుంది, ఆ జీపు ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుంది. ఆయన ఎక్కాడు అనేది ఆ ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వటం అనేది వాళ్ళకి నమ్మకం అన్నమాట. ఈ విధంగా ఒక గొప్ప స్టోరీ ఆ బాబా మందిర్కి ఉంది. ఆయనకి రిటైర్ అయ్యేంత వరకు ఆయన ఫ్యామిలీకి శాలరీ పంపించారు. సో దట్ ఆయన బంకర్లో ఉండి ఆడవాళ్ళని సమీకరించి ఆడవాళ్ళ ద్వారా 4-5 కిటికీల నుంచి వాళ్ళ ద్వారా గన్లు పేల్పించి ఎంతోమంది లోపల ఉన్నట్టుగా భ్రమింపజేసి చైనా వాళ్ళని వెనక్కి తిరగొట్టిన చరిత్ర ఆయనకి, బాబా గారికి, ఆ యొక్క సిపాయికి ఉందని అందరూ చెప్తారు. అందుకని ఆయనకి బాబా మందిర్ ఒకటి నిర్మించారు. అందరూ పోయి అదొక సేక్రెడ్ ప్లేస్ కింద చూస్తారు. గ్యాంగ్టాక్ మరియు చైనా బార్డర్లో ఆయన మందిరాన్ని ఈ విధంగా సందర్శించి ఈ యొక్క ఫోటోగ్రాఫ్ కూడా తీసుకుంటారు. అదే సందర్భంగా నేను కూడా ఒక ఫోటోగ్రాఫ్ తీసుకోవడం జరిగింది. ఆ ఫోటోగ్రాఫ్ ఇందులో ఇస్తున్నాను. ఇది సిక్కిం సీఎం పవన్ చామ్లింగ్ గారు 5 times ఆయన సీఎంగా సెలెక్ట్ అయ్యాడు. మామూలు మాటలు కాదు. ఎలక్ట్ కావడం అనేది చాలా గ్రేట్ కదా. ఆయనతో ఫోటోగ్రాఫ్. ఈయన మా కెమెరామెన్ రామన్, మా అందరితో పాటు ఒక ఫోటోగ్రాఫ్ ఉంది. ఆ విధంగా ఈయన మాకు స్టేషన్ ఇంజనీరు ఏకే డే. స్టేషన్ ఇంజనీరు ఈయన ఒక గొప్ప వ్యక్తి, మహోన్నత వ్యక్తి. చెప్పాలంటే ఒక చోట ఆయనకి నాకు చిన్న డిఫరెన్సెస్ వచ్చాయి. కారణం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు వచ్చినప్పుడు ఆయనకి పాస్ ఇవ్వలేదు, ఆయనకి ఎంట్రీ ఇవ్వలేదు. యాజ్ ఏ అఫీషియేటింగ్ డైరెక్టర్ అండ్ ప్రోగ్రామ్ వింగ్ పర్సన్ దే ఆర్ గివెన్ పాస్ టు మీ. దే ఆర్ ఏమంటే ఆయనకి ఇవ్వలేదని చెప్పేసి ఆయన చాలా బాధపడుతూ నా మీద అలిగాడు. కానీ నాకు మంచి ఫ్రెండ్, దోస్త్ అయ్యాడు. చాలా కాలం మేమిద్దరం కలిసి వర్క్ చేసాం. ఒక ఫేమస్ మ్యూజిక్ కాన్సర్ట్ చేయడం జరిగింది. ఆయన నా పక్కన జస్ట్ సింపుల్ విజన్ మిక్సింగ్ ఆపరేటర్గా కూర్చొని ఆయన సంతోషం కొద్దీ వర్క్ చేశాడు. కృష్ణబాబుజీ, యు ఆర్ ఏ ఫేమస్ పర్సనాలిటీ.
ఐ హ్యావ్ టు వర్క్ విత్ యూ అని చెప్పేసి అంత పెద్ద స్టేషన్ ఇంజనీరు నాతో వర్క్ చేయటం జరిగింది. బట్ అంత ఆయన 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 ప్రూవ్ చేసుకున్నాడు. ఒక మిస్టేక్ చేసి సారీ చెప్పాడు. అది ఆయన అంత పెద్ద స్టేషన్ ఇంజనీర్ అయినా కూడా ది గ్రేట్ పర్సనాలిటీ అంటాను. ఆ విషయంలో నేను ఒక మెమరీగా చెప్పుకుంటున్నాను. ఐఎమ్ నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. దోస్ డేస్ రిమెంబరింగ్ మీ. ఇంకొకటి నార్త్ ఈస్ట్ మ్యూజిక్ ఫెస్టివల్ ఒకటి రికార్డ్ చేసి ఢిల్లీ పంపించాల్సి వచ్చింది. పంపించాము. ఆ విషయంలో కూడా ఆయన చాలా బాగా కోఆపరేట్ చేశాడు. అది అయిన తర్వాత మంచి పార్టీ చేసుకున్నాం. అక్కడ పార్టీ అంటే కేవలం భోజనం ఒక్కటే కాదు, చక్కగా అందరూ ఇది లిక్కర్స్ తీసుకుంటారు. అక్కడ చాలా చౌక, అది చలి ప్రదేశం కదా గ్యాంగ్టాక్. నేను మాత్రం కూల్ డ్రింక్ తాగటం వలన వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేశారు. అంతే, నా పద్ధతి నాది, వాళ్ళ పద్ధతులు వాళ్ళవి. వాళ్ళు ఒక ఫేమస్ డిష్ ఒకటి చేస్తారు. అది అన్ని కూరగాయలు అన్ని రకాలు వేసి చాలా బాగా చేస్తారు. అది చెప్పాలంటే అది ఎంత టేస్ట్ ఉంటుంది. నెయ్యి పోసేస్తారు, ఎత్తుకెత్తు నెయ్యి పోస్తారు. దాన్ని ఏమంటారంటే నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, చాలా కాలం అయిపోయింది. 2000 to 2005 వరకు నేను అక్కడ వర్క్ చేశాను. ఒక 2 years మాత్రమే వర్క్ చేసి ట్రాన్స్ఫర్ దొరుకుతుంది నార్త్ ఈస్ట్ నుంచి అని చెప్పి వెళ్ళిన వ్యక్తిని 2000 ఫిబ్రవరిలో వెళ్ళిన వ్యక్తిని 2005 ఏప్రిల్లో బ్యాక్ హైదరాబాద్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. చాలా ఈవెంట్స్ చేశాను. అది ఒక చరిత్రగా నాకు మిగిలిపోయింది. అవి తీపి గుర్తులు అన్నమాట. యాంజీ మానిస్ట్రీ చూడటానికి కొంతమంది ఫారినర్స్ వచ్చినప్పుడు వాళ్ళతోటి చక్కగా కలివిడిగా ఇంగ్లీష్లో మాట్లాడి ఆ టెంపుల్ యొక్క ఆ మానిస్ట్రీ యొక్క గొప్పతనాన్ని నేను చెప్పాను. దానికని వాళ్ళు నాతో ఒక ఫోటోగ్రాఫ్ అడిగారు. అట్లాగే నాకు కూడా హ్యాపీ. దే ఆర్ టేకెన్ వన్ ఫోటోగ్రాఫ్. దే ఆర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. I am very happy with them. I am having one photograph with them. Thankful to them. నాతో కలిసి పనిచేసిన కెమెరామెన్ వేమూరి రవి మా స్టూడియో ప్రిమిసెస్లో ఓ ఫోటోగ్రాఫ్ తీసుకున్నాము. ఇతనే ఆ ముందు ఉన్న ఫోటోగ్రాఫ్స్ అన్నీ తీసింది. ఇతను స్టేషన్కి అప్పుడే కొత్తగా వచ్చాడు. పండిట్ అంటారు ఈయన్ని. ఒక ఏఈ అనమాట, అసిస్టెంట్ ఇంజనీరు. ఆయన కూడా అలా మా ఫోటోగ్రాఫ్లో బంధించబడ్డాడు. పేరు మర్చిపోయాను, పండిటే ఆయన పేరు. చాలా డేస్ గడిచిపోయినాయి కదా. ఈయనతోటి నేను ఎక్కువగా కలిసి పనిచేయలేదు. బికాజ్ ఈజ్ ఏ అసిస్టెంట్ ఇంజనీర్. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆయన వచ్చి రెక్టిఫై చేసేవాడు. అంతవరకే ఉండేది కాబట్టి ఆయన అసోసియేట్గా ఎక్కువగా ఏం లేదు. ఈ కెమెరామెన్, ఏంటయ్యా నన్ను చంపుతున్నావు, నేను ఇక్కడ ఏదో రెస్ట్ కోసం ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి వస్తే ఎన్ని ప్రోగ్రామ్స్ చేయిస్తున్నావు, ఇది నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి ఎన్నోసార్లు అన్నాడు. అయినా చక్కగా చేసేవాడు. పొద్దున్న 4 బయలుదేరి వెళ్ళి రాత్రి 9-9:30కి తిరిగి వచ్చేవాళ్ళమి. ఆ కొండల ప్రాంతంలో సిక్కిం, గ్యాంగ్టాక్ 4 డిస్ట్రిక్ట్లు. ఆ 4 డిస్ట్రిక్ట్లో కూడా బయటికి బయలుదేరాలంటే 70 kilometers, అట్లీస్ట్ 6 hours పట్టేదన్నమాట. అలా చాలా ప్రోగ్రామ్స్ చేశాము. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది పక్కన టీవీ టవరు, అట్లాగే వెనకాల కనిపిస్తుంది ఆ డిష్ యాంటీనా. ఆ రోజుల్లో పెద్ద పెద్ద డిష్లు ఉండేవి, ఆ డిష్ యాంటీనా. ఇది మా స్టూడియో ప్రిమిసెస్ అన్నమాట. ఇది మా స్టూడియో దగ్గర మేము నిలబడి ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాము. ఈ స్టూడియో మీద లక్కీ సైన్స్ ఉంటాయండి. ఇవి లక్కీ సైన్స్ పైన మీకు చూపిస్తాను చూడండి, జూమ్ చేసి. అవి లక్కీ సైన్స్. ఐఎమ్ హ్యావింగ్ దట్ లక్కీ సైన్స్ ఇన్ మై రూమ్ హియర్ ఆల్సో. ఐ క్యారీడ్ రైట్ నౌ ఆల్సో. హీజ్ అజయ్ దాస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్,
always with me. He is doing so much work, hard work with me. He is AKD, my colleague, my junior. Uh, he is also one of the program director, AKD. Okay. This photograph with CM, see all the people we are taken. Pawan Chamling, see how this personality, I have to say, without work he was drawn his salary. He came for one program, CM interview. That day we are taken. I forgot his name. Sorry. He's a good memory with CM of Sikkim, Krishna Babu Nalluri, film director and officiating director of Doordarshan Kendra. నేను ఈ ఫిలిం డైరెక్టర్ అనడానికి ఒక అన్అఫీషియల్ సినిమాలు ఒక 8 తీశానండి. 1, 2 మచ్చు చెప్తాను. శుభాశీస్సులు ఒక సినిమా, తర్వాత బాలవీరులు ఒక సినిమా, తర్వాత కూచిపూడి వెంకటేసుకున్నాడు పేరు, మొదటి సినిమా పూనం బజ్వా అండ్ నవదీప్, ఆ సినిమాని కూడా నేను డైరెక్ట్ చేశాను. దానికి కెమెరామెన్ సమీర్ రెడ్డి, ఈ ఫేమస్ కెమెరామెన్, ఈరోజు నా మేనలుడు అనమాట. అతను 3.5 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు ఈ రోజున సినిమాకి, అంత ఫేమస్ అయ్యాడు. బట్ మనం దూరదర్శన్లో ఒక ఎంప్లాయీగా జీతం తీసుకొని ఇవాళ ఏదో అలా ఉండిపోయామన్నమాట. ఈయన పవన్ చామ్లింగ్ సీఎంగా గ్రేట్ గిన్నిస్ బుక్ రికార్డు ఉంది ఈయనకి. ఈయన 5 టర్మ్స్ సీఎంగా ఎన్నుకోబడ్డాడు. దట్ ఈస్ ద గ్రేట్ పర్సనాలిటీ. చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అంత ఫేమస్ కాకపోయినా చంద్రబాబు నాయుడు గారు 2 టర్మ్స్ చేశాడు, ఈయన 5 టర్మ్స్ చేశాడు, గిన్నిస్ బుక్ రికార్డు చేసుకున్నాడు. గ్రేట్ పర్సనాలిటీ. చిన్న స్టేటు, అది ఆయన గొప్పతనం, ఆయన మెయింటైన్ చేసిన ఇదన్నమాట. ఈజ్ ఏ సీఎం ఆఫ్ సిక్కిం. మిత్రులారా, ఈయన ఎవరో చెప్పగలరా? వాజ్పేయి గారు, ది గ్రేట్ వాజ్పేయి, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సారీ టు సే he is no more right now. I was taken his interview. At that time, I sent to Delhi that interview, telecast by Delhi Doordarshan. He was given one photograph to us. We are taken one photograph with him. ఇది చాలా రేర్ ఫోటోగ్రాఫ్. భగవంతుడు బ్లెస్ చేయడం వల్లనే నేను ఒక ప్రైమ్ మినిస్టర్ తోటి, ఒక సీఎం తోటి ఫోటోగ్రాఫ్ దిగటం జరిగిందని ఈ రోజుకి భావిస్తాను. చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఆయన వాజ్పేయి గారు చూసారా, అది కూడా జూమ్ అవుతుంది.